హలో హాయ్ అండి. ఈరోజు నేను అమీర్పేట చిన్న షాపింగ్ కోసం వచ్చానన్నమాట. షాపింగ్ చేస్తున్నప్పుడు నాకు గుర్తు రాలేదు వీడియో తీయాలని. మళ్ళీ తర్వాత నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అసలు చూస్తున్నారు కదా జ్యువెలరీ ఎంత బాగుందో. అసలు చిన్న చిన్న సెట్స్, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్గా అనిపించినాయి నాకు. బట్ నేను ఇలాంటివి ఏమీ షాపింగ్ చేయలేదు. అలాగే బస్ ఎక్కుదామని ముందరికి మూవ్ ఆన్ అవుతూ వెళ్తున్నాను అనమాట. పక్కనే వాచెస్ ఉన్నాయి, చూసారా ఎంత బాగున్నాయో వాచెస్ చూడడానికి. ఇది ఆర్ఎస్ బ్రదర్స్ లైన్. ఆ లైన్ నుండే వెళ్తున్నాం మేము బస్ కోసము. స్వీట్ కార్న్ బండి, చిన్న చిన్న బేబీ స్వీట్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎవరో స్లిప్పర్స్ తీసుకుంటున్నారు. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. నేను డిజైన్స్ చూపించడానికి కుదరలేదు. ముందుకు వచ్చిన తర్వాత ప్లాజో ప్యాంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న మన కడ్డీస్ ఉన్నాయి. ఇంకా రక్షాబంధన్ కదండి, రాఖీ పుణ్యం కూడా వస్తుంది. అందరూ రాఖీలు కూడా కొనుక్కోవడానికి వచ్చారు. రాఖీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఇక్కడ ముందు జ్యువెలరీ షాప్ సేల్స్ గర్ల్స్ ఉన్నారు, స్లిప్పర్స్ కొంటున్నట్టున్నారు. అటు నుంచి కాస్త ముందుకు వచ్చాను. స్వీట్ కార్న్ నాకు చాలా ఇష్టం అండి. నేను షాపింగ్ చేసేటప్పుడు డెఫినెట్గా తింటూ అలా షాపింగ్ చేస్తూ ఉంటా టైంపాస్గా. వాళ్ళు జ్యువెలరీ షాప్లో సేల్స్ గర్ల్స్ అని నేను కనుక్కున్నాను, చెప్పారు. సోంపాపిడి వెళ్ళిపోయింది. బాగుంటుంది కదండి సరదాగా షాపింగ్ చేసినప్పుడు. అలాగే స్నాక్ ఐటమ్స్ బండి. ఆ పిల్లోడు అలాగే వింతగా చూస్తున్నాడు. బస్ కోసం మేము ముందుకు అలా వెళ్తుంటే బ్లౌజెస్ కనిపించాయండి. 300, 400 అంట. వర్తబుల్లే ఉన్నాయి, బాగున్నాయి. బస్ కోసం అలా వెయిటింగ్ చేస్తూ అది వచ్చిన కంగారులో బస్ ఎక్కేసి కూర్చున్నాము. కూర్చుంటే అది మిడిల్కే వెళ్తుందని చెప్పారు ఆయన. అని అంటే సరిగ్గా చూసుకోకుండా కూర్చుంటే ఆయన అంటున్నారు, అమ్మ సెల్ఫీ తీసింది తర్వాత ముందు టికెట్ తీసుకున్నారు. అప్పుడు ఒక మూమెంట్ చాలా అప్పుడు వెంటనే ఆ మూమెంట్ నాకు నవ్వు వచ్చింది, సరదాగా అనిపించింది. సరేనండి, ఇది నా అమీర్పేట్ జర్నీ. బాయ్ బాయ్, మరి ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.